హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. లోక్సభ ఆల్రెడీ మన స్టేట్లో అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి అండ్ ఇప్పుడు కంప్లీట్ ఫోకస్ ఆన్ లోక్సభ ఎలక్షన్స్. సో లోక్సభ అంటే మీకు తెలుసు, హౌస్ ఆఫ్ ద పీపుల్. ఇక్కడ ప్రజలచే ఎన్నుకోబడ్డ వాళ్ళు మాత్రమే ఉంటారు. దీన్ని లోవర్ హౌస్ అని కూడా అంటారు. సో పార్లమెంట్కి 2 హౌజులు ఉంటాయి, ఒకటి అప్పర్ హౌస్, ఇంకోటి లోవర్ హౌస్. అప్పర్ హౌస్ని రాజ్యసభ అంటాం, లోవర్ హౌస్ని లోక్సభ అంటాం. సో మన తెలంగాణ లోక్సభ సీట్స్ గురించి మాట్లాడుకుందాం ఈరోజు, ఎస్పెషల్లీ ఓన్లీ ఫర్ తెలంగాణ. సో మన తెలంగాణలో ఎన్ని లోక్సభ సీట్స్ ఉన్నాయి అండ్ ఏ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్కి ఏ లోక్సభ సీట్ ఉంది, సో ఇన్ డీటెయిల్ ఈ వీడియోలో తెలుసుకుందాము. సో వీడియోని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్టయితే నచ్చితే లైక్ చేయండి, కాంటెంట్ బాగుంది అనిపిస్తే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దట్ మీకు అప్డేట్స్ ఆన్ టైం వచ్చేస్తుంది. సో ప్రజెంట్ ద లీడర్ ఆఫ్ ద హౌస్, లోక్సభకి లీడర్ ఆఫ్ ద హౌస్ మన ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోడీ గారు, అలాగే స్పీకర్ ఓం బిర్లా బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి. అండ్ ఇక్కడ సీట్స్ మనకి 543 సీట్స్ ఉంటాయి. మొత్తం కంప్లీట్ ఇండియా మొత్తంలో ఉండే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ వాళ్ళందరూ కూడా ఈ లోక్సభలో ఉంటారు. సో నార్మల్ మన దగ్గర జరిగే జనరల్ ఎలక్షన్స్ని మనం స్టేట్ ఎలక్షన్స్ అంటాము. కంప్లీట్ పార్లమెంట్ వైజ్ జరిగే ఎలక్షన్స్ని లోక్సభ ఎలక్షన్స్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎలక్షన్స్గా హెడ్ ఆఫ్ ద కంట్రీ, లైక్ ఇప్పుడు మన పిఎం నరేంద్ర మోడీ గారు హెడ్ ఆఫ్ ద కంట్రీ అనమాట, అతన్నే లీడర్ ఆఫ్ ద హౌస్ అంటారు. సో ఇక్కడ ఈ లోక్సభకి మన వాళ్ళు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కూడా అంటాం మనం. సో తెలంగాణ నుంచి మనకి 17 లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. సో ఇందులో మనకి 3 ఎస్సీ వాళ్ళకి, 2 ఎస్టీ వాళ్ళకి, మిగతా 12 మనకి ఓపెన్ కేటగిరీ అనమాట. మొత్తం కంప్లీట్ 17 లోక్సభ స్థానాలు మన తెలంగాణకి ఇచ్చారు. సో మీరు కౌంట్ చేసుకుంటే ఆల్మోస్ట్ ప్రతి 7 నియోజకవర్గాలకి ఒక మనకి లోక్సభ స్థానం అయితే ఉంటుంది. సో మీరు లెక్క చేసుకుంటే 17 × 7 మీకు ఈజీగా 119 కాన్స్టిట్యుయెన్సీస్ మన తెలంగాణలో ఉన్నాయి. సో ప్రజెంట్ మనం ఈ వీడియోలో తెలంగాణలో లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్తో పాటు వాటి కింద వచ్చే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఎన్ని ఉన్నాయో మొత్తం చూద్దాము. దాని తర్వాత మనకి లాస్ట్ ఎలక్షన్స్లో ఎవరు గెలిచినారో అది కూడా మాట్లాడుకుందాం. సో ఇంకొక నెల నుంచి రెండు నెలల లోపు మనకి ఈసారి 2024 లోక్సభ ఎలక్షన్స్ ఆర్ పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో దాని గురించి మనం తెలంగాణ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మనకి ఆదిలాబాద్. సో ఆదిలాబాద్ ఇది ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ. ఇక్కడ మెజారిటీ ఎస్టీ వాళ్ళు ఉంటారు. సో ఇందులో మనం చూద్దాము అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఏమేమి ఉన్నాయో. మనకి ఆసిఫాబాద్, ఖానాపూర్, ఆదిలాబాద్, బోత్, నిర్మల్, ముదోల్, అలాగే సిర్పూర్. ఇది మన ఫస్ట్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ. అండ్ నెక్స్ట్ మనకి పెద్దపల్లి, ఇది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ. ఇక్కడ మనకి చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల్, ధర్మపురి, రామగుండం, మంతని, అలాగే పెద్దపల్లి. దాని తర్వాత మనకి కరీంనగర్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీలో మనకి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ చూద్దాం. ఇక్కడ కరీంనగర్, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల, మానకొండూరు, హుజురాబాద్, హుస్నాబాద్. నెక్స్ట్ మనకి నిజామాబాద్. ఇప్పుడు కరీంనగర్ అండ్ నిజామాబాద్ 2 కూడా ఓపెన్ కేటగిరీయే. సో నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బాల్కొండ, కోరట్ల, జగిత్యాల్, ఆర్మూర్, అలాగే బోధన్. నెక్స్ట్ మనకి జహీరాబాద్, ఇది లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ. ఇక్కడ నుంచి మనకి జుక్కల్, బాన్స్వాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి, జహీరాబాద్, నారాయణ్ ఖేడ్, అలాగే మనకి ఆందోల్. నెక్స్ట్ మనకి లోక్సభ కాన్స్టిట్యుయెన్సీ మనకి మెదక్. ఇక్కడ మనకి నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్చెరు, దుబ్బాక, గజ్వేల్, సిద్దిపేట్, అలాగే మెదక్. దాని తర్వాత మనకి మల్కాజ్గిరి, దేశంలోనే అతిపెద్ద కాన్స్టిట్యుయెన్సీ మల్కాజ్గిరి. సో దీని కింద మనకి మేడ్చల్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, కుకట్పల్లి, ఉప్పల్, లాల్ బహదూర్ నగర్, అలాగే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియా.
ఇవన్నీ కూడా మనకి మల్కాజ్గిరి కిందకి వస్తాయి. నెక్స్ట్ మనకి సికింద్రాబాద్ కింద మనకి ముషిరాబాద్, సికింద్రాబాద్, అంబర్పేట్, ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, సనత్ నగర్, నాంపల్లి. సో ఇవన్నీ కూడా సికింద్రాబాద్ లోక్సభ కాన్స్టిట్యున్సీ కిందకి వస్తాయి. నెక్స్ట్ హైదరాబాద్ లోక్సభ కాన్స్టిట్యున్సీకి మనకి కార్వాన్, గోషామహల్, చార్మినార్, చంద్రయాన్ గుట్ట, యాకుత్పుర, బహదూర్పుర, అలాగే మలక్పేట్. నెక్స్ట్ మనకి చేవెళ్ళ నుంచి మనకి మహేశ్వరం, రాజేంద్రనగర్, షేర్లింగంపల్లి, చేవెళ్ళ, పరిగి, వికారాబాద్, అలాగే తాండూర్. నెక్స్ట్ మనకి మహబూబ్ నగర్ లోక్సభ కాన్స్టిట్యున్సీ నుంచి మనకి షాద్నగర్, కొడంగల్, నారాయణపేట్, మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవర్-ఖద్రా, అలాగే మనకి మక్తల్. నాగర్ కర్నూల్ ఇది ఎస్సీ రిజర్వ్డ్ లోక్సభ కాన్స్టిట్యున్సీ. దీని కింద మనకి వనపర్తి, గద్వాల్, అలంపూర్, నాగర్ కర్నూల్, అచ్చంపేట్, కల్వకుర్తి, అలాగే కొల్లాపూర్. నెక్స్ట్ మనకి నల్గొండ. ఇక్కడ మనకి దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ్, సూర్యాపేట్, అలాగే నల్గొండ. సో నెక్స్ట్ లోక్సభ కాన్స్టిట్యున్సీ మనకి భువనగిరి. ఇక్కడ మనకి మునుగోడే, భువనగిరి, నకరేకల్, తుంగతుర్తి, ఆలేర్, జనగాం, అలాగే ఇబ్రహీంపట్నం. ఇవన్నీ కూడా మనకి భువనగిరి కాన్స్టిట్యున్సీ లోక్సభ కాన్స్టిట్యున్సీ కింద వచ్చేటి. నెక్స్ట్ వరంగల్ ఇది ఎస్సీ రిజర్వ్డ్ లోక్సభ సీట్ ఇది. సో ఇక్కడ మనకి గన్పూర్, పాలకుర్తి, పర్కాల్, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, వర్ధన్పేట్, అలాగే మనకి భూపాల్పల్లి. నెక్స్ట్ మహబూబాబాద్ ఇది కంప్లీట్ ఎస్టీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ లోక్సభ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ చూసుకుంటే మనకి ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం, డోర్నాకల్, మహబూబాబాద్, అలాగే నర్సంపేట్. సో నెక్స్ట్ అండ్ ద లాస్ట్ కాన్స్టిట్యున్సీ మనకి ఖమ్మం. మనకి చూసుకుంటే ఇక్కడ ఖమ్మం, పాలేర్, మదిర, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, అలాగే మనకి ఇక్కడ అషరావుపేట్. సో ఇవి మనకి తెలంగాణ స్టేట్లో ఉన్న 17 లోక్సభ కాన్స్టిట్యున్సీస్. సో ఈ 17 సీట్స్లో మనకి మినిమం 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ కలిపి ఒక లోక్సభ కాన్స్టిట్యున్సీగా ఏర్పడ్డది తెలంగాణలో. సో ఇలా మనకి దేశం మొత్తంలో 543 లోక్సభ సీట్స్ అయితే ఉన్నాయి. సో మీరు అంచనా వేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ మనకి క్రాస్ చేయాలి అంటే 280+ లోక్సభ సీట్స్ ఎవరికి వస్తే వాళ్ళు గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు. సో మీకు తెలుసు ప్రజెంట్ మన ప్రధానమంత్రి గారు బీజేపీ పార్టీ తరపున వరుసగా 2 సార్లు గవర్నమెంట్ అయితే ఫామ్ చేసినారు. సో ఈసారి ఎలక్షన్స్ చూద్దాం ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో నెక్స్ట్ 2 to 3 monthsలో తెలిసిపోతుంది. అండ్ అలాగే మనం లాస్ట్ 2019లో ఏ పార్టీ ఎక్కడి నుంచి గెలిచిందో చూద్దాం మనం. ఇక్కడ మనకి ఆదిలాబాద్ ఆల్రెడీ చెప్పినాం ఎస్టీ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ సోయం బాపురావు ఈయన భారతీయ జనతా పార్టీ. పెద్దపల్లి ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ. వెంకటేష్ ఎన్ బొర్లకుంట ఈయన బీఆర్ఎస్ భారతీయ రాష్ట్ర సమితి నుంచి. కరీంనగర్ బండి సంజయ్ కుమార్ ఈయన బీజేపీ భారతీయ జనతా పార్టీ. అలాగే నిజామాబాద్ ధర్మపురి అరవింద్ భారతీయ జనతా పార్టీ. జహీరాబాద్ బీబీ పాటిల్ భారత రాష్ట్ర సమితి. మెదక్ కొత్త ప్రభాకర్ రెడ్డి భారతీయ రాష్ట్ర సమితి. మల్కాజ్గిరి నుంచి మనకి రేవంత్ రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సికింద్రాబాద్ జి కిషన్ రెడ్డి ఈయన బీజేపీ పార్టీ. హైదరాబాద్ అసదుద్దీన్ ఓవైసీ ఆల్ ఇండియా మజ్లీస్ పార్టీ మీకు తెలుసు ఎంఐఎం పార్టీ. తర్వాత మనకి చేవెళ్ళ జి రంజిత్ రెడ్డి బీఆర్ఎస్. మహబూబ్ నగర్ మన్నే శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్. నాగర్ కర్నూల్ ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ. పి రాములు భారతీయ రాష్ట్ర సమితి. నల్గొండ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. భువనగిరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. వరంగల్ ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ. పసునూరి దయాకర్ భారతీయ రాష్ట్ర సమితి. మహబూబాబాద్ ఎస్టీ మాలోత్ కవిత బీఆర్ఎస్. ఖమ్మం నామా నాగేశ్వరరావు బీఆర్ఎస్ పార్టీ. సో ఇది తెలంగాణ లోక్సభ సీట్స్ గురించి మనకి అలాగే వాటి కింద ఉన్న అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్. సో నెక్స్ట్ 2 నుంచి 3 నెలల్లో జరగబోయే ఈ లోక్సభ ఎలక్షన్స్కి వీఆర్ ఆల్ రెడీ.
సో ఇది ఈరోజు ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్. సో డూ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తూనే ఉంటాను. సో డూ సబ్స్క్రైబ్ అండ్ హ్యాపీ పొంగల్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ ఆల్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్.